మీరు దొంగలు, దుర్మార్గులు. అందుకని మీరు అసెంబ్లీకి రారు. అసెంబ్లీకే రాని వాళ్ళు ఇప్పుడు జనాల్లోకి ఏ మొహం పెట్టుకుని వద్దాం అనుకుంటున్నారు? రైతుల డబ్బులతో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముతో అదే రైతుల మీద తిరిగి దావా ఆడారు. మీలాంటి నీచుడు ఇంకొకడు ఉండడు. పదే పదే ఈ భూతాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. మేడం నమస్తే అండి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పైన మాట్లాడుతూ ఉన్నారు. హే రామ్ సేవ్ ఆంధ్ర అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటండి ఆ జగన్ ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ముందు జగన్ గారు హే రామ్ అనగానే ముందు బొట్టు పెట్టుకోమనండి, మహానా బొట్టు పెట్టుకోమనండి. ఎందుకంటే మీరు ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళు ఎత్తిన చేయబెట్టే రకం మీరు అలా కాదు. మీరు హే రామ్ అనే మాట అనాలన్నా సరే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చిన మతాన్ని ఫాలో అవ్వచ్చు. మీ అభిమతం హే రామే అయితే బొట్టు పెట్టుకోండి. అది అంతేకాని మీ ఇంట్లో వాళ్ళు తలా ఒక రకంగా మీరు ఒక రకంగా మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ భగవంతుడి పేరు చెప్పి ఇలా తప్పుదో పట్టేసొద్దు. మొదటగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే విషయం చెప్పడానికి మీకు అర్హత లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం మీ చేతుల్లోంచి బయటకు వచ్చి కాపాడబడింది. కూటమి ప్రభుత్వం ఎంత బాగా పరిపాలన చేస్తుంది అనేది మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్న విధ్వంసకర మాటలే దానికి నిదర్శనం. ఎందుకంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీకు 11 సీట్లు ఇచ్చారని మీరు అక్కసి వెళ్ళగక్కుతున్నారు. మీరుండగా 151 సీట్లు మీకు ఇస్తే మీరు ఎక్కడెక్కడ మీ ఫోటోలు వేసుకున్నారంటే చెప్పడానికి కూడా చెదరపుట్టే ప్లేసులు, శ్మశానాల్లో, బండరాళ్ళ మీద, ఏంటి ఆఖరికి ప్రజల ఆస్తుల మీద కూడా మీ బొమ్మలు వేసుకున్నారు. మీరు చేసిన అరాచకానికి అంతంటూ లేదు. అలాంటి మీరు పోయాక కూడా ఫోటో పెట్టుకోవాలంటున్నారు. మీరు దానికోసం ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు అనుకోండి. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు అసలు తెలియట్లేదు. ఇప్పుడు కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు? మావిగన్ అనే స్టాండ్ మీద మీ ఎలక్షన్కి వస్తామని చెబుతున్నారు. అప్పుడే అమరావతి మావిగన్కి ఈ రెంట్ల మధ్య ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒక పార్టీలు కాదు, మతాలు కాదు. ఇక్కడ అమరావతి మావిగన్ మీదే పార్టీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. రేపు మావిగన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ జగన్ ఓటేయండి, అమరావతికి ఎవరు సపోర్ట్ చేస్తారో చంద్రబాబు ఓటేయండి అని చెప్పి కూడా జగన్ గారు బహిరంగ సవాల్ విసిన పరిస్థితి ఏంటండి అసలు జగన్ గారు నాలిక తట్టి మట్ట అది సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? మీరు 2019లో ఏం మాట చెప్పి ఎలక్షన్స్కి వచ్చారు? అమరావతి రాజధాని, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, నేనే అమరావతిని అభివృద్ధి దిశలో నడిపిస్తాను, రైతులకు న్యాయం చేస్తాను, రాజధాని అమరావతి అని వచ్చారు. దానికి ముందు అసలు రాజధాని ఏర్పాటు వచ్చినప్పుడు ఏమన్నారు? విజయవాడ గుంటూరు మధ్య 30,000 ఎకరాల పైన మీరు భూమి తీసుకోగలిగితే అని మాట్లాడారు. ఇది మీద మీరు ఎలక్షన్కి వచ్చి 150 సీట్లు పొందారు. పొందిన కాడి నుంచి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులను మొదలుపెట్టారు. రైతుల డబ్బులతో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముతో అదే రైతుల మీద తిరిగి దావా ఆడారు. మీలాంటి నీచుడు ఇంకొకడు ఉండడు. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మీ స్టాండ్ మీరు వెనక్కి తీసుకున్నారు కోర్టులో ఎదుర్కోలేక. ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయం కాబట్టి. దేశంలో లేని విధంగా 3 రాజధానులని పేరు తెచ్చి ప్రాంతాల మధ్య విద్వేషాలకి సిద్ధపడ్డారు. మళ్ళీ ఎలక్షన్లోకి 3 రాజధానులు అనే ప్రాతిపదిక మీద వచ్చి మీరే లబ్ధి పొందారు, 11 సీట్లు పొందారు. అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీకు ఎంతసేపటికి ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిశగా నడపాలనే ఉద్దేశాలు లేవు. మీరు ఎంతసేపటికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏం దోచుకోవాలా, ఈ దోచుకున్నది తీసుకొని వెళ్ళి పక్క రాష్ట్రాల్లో విలాసవంతంగా ఎలా బతకాలా అనేది మీ యొక్క ఎయిము. అది మీరు రోజు నిరూపిస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు ఇప్పుడు మావిగన్ అనే మాట ఎందుకు తీసుకొస్తున్నారు? 3 ప్రాంతాల మధ్య విభేదం అయిపోయింది. ఇప్పుడు అమరావతి రీజియన్ కింద, సిఆర్డీఏ రీజియన్ కింద ఉన్న భూభాగంలో ఒక ప్రాంతం మీరు చెప్పిన మావిగన్. ఇప్పుడు ఈ అమరావతి ప్రాంతంలోనే విభేదం తీసుకురావడానికి కూర్చున్నారు. దాని స్టాండ్ మీదే మీరు ఇప్పుడు 2% ఎవరైతే రైతులు ఇవ్వలేదో వాళ్ళని అండగా చేసి మీ భూమి వెనక్కిస్తామని మాట్లాడుతున్నారు. మరి 98% భూమి ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి వెనక్కి ఇవ్వాలంటే మా భూమి మీరు పరిపాలన చేసేయాలని సచివాలయం కింద ఉంది. మరి గత 5 సంవత్సరాలు ఇచ్చిపోయారా? చేత అయితే ప్రజావేదిక కూల్చినంత తేలిక కాదు. మీరు భూములు తిప్పేయటం అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఏంది, రాష్ట్రానికి రాజధాని అంటే ఏంది, అసలు రాజధాని అనే మాటే లేదు అన్నోళ్ళు మీరు మళ్ళీ మావిగన్ రాజధాని అంటున్నారు. అసలు మీకు ఏ విధమైన స్టాండు లేదు. మీ దగ్గర ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన ప్రాతిపదిక లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అంతకన్నా లేదు. మీరు అమరావతిని అడ్డం పెట్టుకొని ప్రతిసారి ఆంధ్ర ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ఆ మోసం పదే పదే చెల్లదు. ఒక్కసారి నమ్మి మోసపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పదే ఈ భూతాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ చంద్రబాబు పాలనలో రూల్ ఆఫ్ లా అని పక్కన పోయి రూల్ ఆఫ్ ఫియర్ అనే ఇది నడుస్తుంది చంద్రబాబు పాలన అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అది మీరు ఇలా తిప్పి చెబుతున్నారు. ఎందుకంటే రూల్ ఆఫ్ ఫియర్ నడిచిందంటానికి మేము శాంతియుతంగా మహిళలంగా మేము గుడికి వెళ్తుంటే వెంటబడి కొట్టించావు ఆ మహిళల్ని. ఎంత ఘోరంగా అంటే పోలీస్ వ్యవస్థను ఒక గోండాయిజం లాగా వాడి ఇటుకరాయి తీసుకొని మీద కొట్టడానికి వచ్చారు. మేమేం చేసాం?
మేము శాంతియుతంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి మీరు చేసిన అన్యాయం చెప్పుకోవడానికి అధికార ప్రభుత్వం ఇలా చేసిందని చెప్పుకోవడానికి వెళ్తుంటే మీకేంటి నష్టం, మీకేంటి అడ్డం, ఇందులో ఏంది తప్పు? మీరు మా మీద అమానుషమైన దాడులకి ఒడిగట్టారు. మీది రూల్ ఆఫ్ ఫియర్, చంద్రబాబు నాయుడు గారిది కాదు. మీది రూల్ ఆఫ్ ఫియర్ అంటానికి సాక్ష్యం మీరే పరదాలు కట్టుకొని వచ్చారు, మీరే పచ్చడి చెట్లు కొట్టించారు. అంతటి దుర్మార్గులు మీరు అసలు ఆ మాట ఎలా అనగలుగుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని? ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉండి మా మధ్యకి వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు ప్రజలు అదే విధంగా తిరుగుతున్నారు. మీరు ఎప్పుడైనా అలా కూర్చోగలిగారా? ఇప్పుడు రండి, మీరు అసలు ఆ సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు ఆయన కాన్వాయ్ కూడా తగ్గించుకొని తిరుగుతున్నాడు ఈవెన్ ఆల్సో. మీరు అసలు ఆ మాట అనడానికి మీకు అసలు అర్హత లేదు. ఈసారి నిన్న వాళ్ళు ఒక పద్ధతిగా వచ్చినట్లయితే ఇక్కడ ఎవరినైనా పలకరించడానికి ప్రజాస్వామ్యంలో ఎంత తక్కువ వాయిస్ అయినా వినిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. మీ ఇల్లు నిప్పెడతాం, మీ ఇల్లు తగలబెడతాం అని మీ ఇంటికే వచ్చి పరామర్శించడానికి వస్తుంటే అది ఎంతవరకు కరెక్టు? నిజంగా న్యాయం చేసే ఉద్దేశం ఉంటే మీరు అందరూ వినాలి. 98% భూములు ఇచ్చిన వాళ్ళ మాట వినాలి, 2% వాళ్ళ బాధ వినాలి. అందరూ వినే ఇదిలో మీరు ఉన్నట్టయితే మేమే స్వాగతించేవాళ్ళం, మేము దాన్ని వెల్కమ్ కూడా చేస్తాం. ఎందుకంటే మాకు సమస్యలు ఉన్నాయి. నిజంగా మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకు ప్రజల మీద సదుద్దేశం ఉంటే మీకు మావిగాని స్టాండే కావచ్చు. కానీ ఇక్కడ రైతులకి ఏం జరుగుతుంది, ఇప్పుడు బాబు గారు ఈ కన్స్ట్రక్షన్లో ఎలాంటి తేడాలు చేస్తున్నారని చూడొచ్చు. ఇది అందరికీ చట్టబద్ధం, ధర్మబద్ధం. కానీ మీరు ఆ విధంగా ఎప్పుడైనా వచ్చి అడిగారా? ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందని గమనించారా? రావటానికి ఆలకిచ్చారా? అదేం లేకుండా విడదీస్తాం, ఈ 2% అండగాసి మేము ఒక విధ్వంసానికి మళ్ళీ మేము పునాది వేస్తాం, మేము వస్తాం అని రెచ్చగొట్టుకుంటా వస్తే రౌడీలను తీసుకొని మేము ఎలా స్వాగతిస్తాం? ఎందుకు వ్యతిరేకించమని అనుకుంటున్నారు? అసలు మీరు ఏ విధంగా ఇంకా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికి 3 సార్లు 3 నాలుకల ధోరణిగా 3 విధాలుగా మార్చాడు. ఇంకెతను వస్తే రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలుగుతాడు? యదవది నువ్వు ఉండగా పెన్షన్నే పెంచడానికి నువ్వు ఇచ్చిన హామీని ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు రైతులు సామరస్యంగా పరామర్శడానికి వస్తుంటే అన్యాయంగా ఒక క్రియేట్ చేసేసి మూకుమ్మడిగా దాడి చేశారు. మరి ఇది జంగిల్ రాజ్యం కాదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి. మరి అసలు జంగిల్ రాజ్యం అనే మాట మీరు చేసినవి మీకు గుర్తొస్తున్నాయండి. ఎందుకంటే మీరు అమరావతి ప్రాంతాన్ని జంగిల్గా చేశారు కాబట్టి మీకు అదే గుర్తొస్తుంది. మీరు చేసింది మీకు గుర్తొస్తుంది. ఇది జంగిల్ రాజ్యం అని ఎలా అయింది? మీరు అసలు అసెంబ్లీలో మీ పాత్ర మీరు పోషించి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని స్టాంప్ వేస్తుంటే కేంద్రం ఎక్కడెక్కడి దేశంలో ఉన్న పార్టీలందరూ మూకుమ్మడిగా ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తే మీరు ఎందుకు వ్యతిరేకించారు? మీ స్టాండ్ ఏమని వ్యతిరేకించారు? అప్పుడు మీరు అసలు మనుషుల్లో తిరుగుతున్న మనుషులేనా, జంగిల్లో తిరుగుతున్న జంతువులా? మీరు జంతువులు, అందుకే మీరు వ్యతిరేకించారు. వ్యతిరేకించింది కాక మీరు అసెంబ్లీకి వచ్చి న్యాయంగా మీరు అనుకున్న 2%గా సపోర్ట్ చేసేవాళ్ళైతే అదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ఉండాలి కదా. మీరు టైం కోరి మీరు దొంగలు, దుర్మార్గులు. అందుకని మీరు అసెంబ్లీకి రారు. అసెంబ్లీకే రాని వాళ్ళు ఇప్పుడు జనాల్లోకి ఏ మొహం పెట్టుకుని వద్దాం అనుకుంటున్నారు? పైపేసి గొడ్డలి వేటుతో తిరిగే ఒక రౌడీ మోక ఏమంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండాల్సిన జైల్లో. మీరు కూడా రాకపోయారా వాళ్ళతో పాటు? న్యాయబద్ధంగా మీరు కూడా అసలు అసెంబ్లీలో మాట్లాడకపోయారా? ప్రజల సొమ్ము తింటా, ప్రజల సొమ్ముతో ఉన్న జీతాలు తీసుకుంటా, ప్రజల తరపున మాట్లాడటానికి నిలబడలేని ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండవు. నువ్వు ఎమ్మెల్యే నీ అర్హత, అంతకుమించి నీకు ఏ పక్షం అర్హత లేదు. అలాంటి నువ్వు అక్కడ మాట్లాడకుండా రౌడీలను తీసుకొని వచ్చి రెచ్చగొట్టుకుంటా వాళ్ళని ప్రజల్లోకి తీసుకొచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నమ్మటానికి ఎందుకు సిద్ధంగా ఉంటారు ప్రజలు? ఉండరు. థ్యాంక్ యూ మేడం.